క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, దయాళుడా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, మీకు వందనాలు తండ్రి. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడికను దీవించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మని స్థలమందు ఉంచండి. ప్రభువా, మీకు వందనాలు. ఎంతమంది అయితే ఇక ఉపవాసి ప్రార్థన కూడికలు ఏకీభించి వారి సమస్యల కొరకు నాయన ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు, వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించండి. మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాడుచిన పాటలో మీరు ఉండండి. చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని దీవించండి. ప్రతి ఒక్కరి ఆత్మీయతను బలపరచమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, నీకు స్తోత్రాలు. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించండి. మీ ఆత్మచేత మాట్లాడండి ప్రభువా, నీకు వందనాలు. అపవాది క్రియలన్నింటినీ యేసు నామములో లయపరచండి. మీ బలమైన సన్నిధి ఇక్కడ కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయం కలుగు చేయమని, మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెస్లేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని కనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి దేవుని నామమును గొప్ప చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభు నామాన్ని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నడిపింపబడుతున్న మా యొక్క ఉపవాస ప్రార్థనా కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మాకు యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని మాటలు వింటూ ఆత్మీయంగా బలపడుతున్న మీరు మరికొంతమందికి మా ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును, దేవుని మాటలను ఇతరులకు మనం పంపించడం ద్వారా, ఇతరులకు మనం షేర్ చేయడం ద్వారా వారిని ఆత్మీయంగా బలపరచబడిన వారు మనం అవుతాం గనక ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు పొందుకుంటారు గనక దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ వింటున్న మీరు మరికొంతమందికి దేవుని మాటలను తెలియజేసి వారు కూడా దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడుట్లో వాడబడాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో మన యొక్క వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. ఈ దినం మన యొక్క అంశము దేవుడు ఎటువంటి ఆత్మీయత గలవారి యొద్ద ఉంటారు, దేవుడు ఎటువంటి ఆత్మీయత గలవారి యొద్ద ఉంటారు అను అంశముని ఈ దినం మన వాక్య ధ్యానము చేసుకుందాం. మూల వాక్యంగా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిన మనకు మూలవాక్యము ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన లోకమునకు వచ్చిన తర్వాత ఆయన పరిచర్య కాలం ముగించబడినప్పుడు దేవుని బిడ్డలారా, మన పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో ఆయన ప్రాణమును అర్పించి 3వ దినాన్ని ఆయన తిరిగి లేచి 40 దినముల వరకు శిష్యులకు అగుపడుచు దేవుని మాటలను బోధించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చివరిగా ఒక మాట చెప్తున్నారు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను, నేను పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నానని మీరు తలంచవద్దు. నేను మీతో కూడా ఉంటాను, నేను మీతో కూడా ఉంటానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన అంశం చెప్పుకున్నాం దేవుని బిడ్డలారా, ఎటువంటి ఆత్మీయత గలవారి యొద్ద ఆయన ఉంటారు. నిజమే, నేను సదాకాలం మీతో ఉంటానని చెప్పినటువంటి ఆయన, నేను సదాకాలం మీతో కూడా ఉంటానని చెప్పినటువంటి ఆయన ఎటువంటి ఆత్మీయత గలవారి యొద్ద ఆయన ఉంటారు, ఎటువంటి ఆత్మీయత గలవారితో ఆయన నివాసం చేస్తారు, ఎటువంటి ఆత్మీయత గలవారి వల్ల ఆయన కార్యాలు చేస్తారు అని దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఎటువంటి ఆత్మీయత కలిగిన వారి యొద్ద ఆయన ఉంటారు అనే అంశమును మనం తర్వాత ఈ ధ్యానం చేసుకుందాం. అయితే ముందుగా ఎటువంటి ఆత్మీయత గలవారి యొద్ద ఆయన ఉండరు, ఆయన ఎప్పుడూ మనతో ఉండరో ముందుగా కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఎటువంటి ఆత్మీయత కలిగిన వారి యొద్ద ఆయన నివాసం చేస్తారో మనం ధ్యానం చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, అయితే ఎలాంటి ఆత్మీయత కలిగి దేవుని దుఃఖపరుస్తున్న వారు ఉన్నారు కొన్ని వాక్యాలు దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి నిర్గమాకాండము 33వ అధ్యాయము దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను. హల్లెలూయా. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రానని ఈ మాట దేవుడే మోషే గారి ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం, మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎటువంటి ఆత్మీయత గలవారితో ఆయన వెళ్ళరు, ఎటువంటి ఆత్మీయత గలవారితో ఆయన నివాసము చేయరో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, లోబడనొల్లని ప్రజలు మీరు గనక నేను మీతో కూడా రాను
అని దేవుడు మాట్లాడుతున్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు నాయకునిగా మోషే గారిని ఏర్పరచుకొని వారి ద్వారా ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి ఆయన కానాను దేశమునకు, ఆయన వాగ్దానం చేసిన దేశమునకు వారు నడిపిస్తున్న సందర్భంలో దేవుడు ఎన్నో అద్భుతాలు వారి పట్ల చేస్తూ ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారండి? లోబడనొల్లని వారిగా ఉన్నారు. ఎవరికి? దేవునికి వారు లోబడనొల్లని ప్రజలుగా ఉండడం బట్టి ఆయన అంటున్నారు, నేను మీతో కూడా రాను, నా దూతని మీకు ముందుగా పంపుతాను, నా దూత వెళ్ళి శత్రువులందరినీ హతమారుస్తుంది, నేను మాత్రం మీతో రాను అని ఆయన మాట్లాడుతున్నప్పుడు మోషే దేవుని బ్రతిమలాడుకుంటున్నారు, అయ్యా నీ సన్నిధి మాతో కూడా రాని ఎళ్ళ మమ్మలను ఎక్కడ నుండి పోనీయొద్దయ్యా, నువ్వు మాతో రావాలి, నువ్వు మాతో ఉండాలి, నువ్వు మాతో ఉంటేనే మా పట్ల గొప్ప కార్యాలు జరుగుతాయి, శత్రువులను మేము జయించగలమయ్యా, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మమ్మల్ని ఎక్కడి నుండి నువ్వు పోనివద్దు అని మోషే గారు దేవుని దగ్గర బ్రతిమలాడగా అప్పుడు ఆయన ఏమంటున్నారండి? నేను నీతో కూడా వస్తాను. దేవుడు మాట్లాడుతున్న ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను మీతో కూడా వచ్చినట్లయితే ప్రజలను మధ్యలోనే సంహరిస్తానేమో, వారు చేస్తున్న దుష్టక్రియలను బట్టి, వారు చేస్తున్న దుర్మార్గతను బట్టి, లోబడనొల్లని హృదయాలను బట్టి వారి మీదకి నా కోపం వచ్చి మధ్యలోనే వారిని సంహరించే పరిస్థితులు ఏర్పడితే మోషే గనుక నేను మీతో రాను. మోషే అంటున్నాడు, నీ సన్నిధి మాతో రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే చాలా విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటాయి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము, నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడి నుండి మమ్మలను తోడుకొని పోవద్దయ్యా, నువ్వు మాతో ఉండాలి, నువ్వు మాతో ఉంటేనే మాకు విజయాలు, నువ్వు మాతో ఉంటేనే మేము జయాలు పొందుకోగలం, నువ్వు మాతో ఉంటేనే మాకు ఆదరణయ్యా, నువ్వు మాతో ఉంటేనే మాకు ధైర్యమునైనా అని చెప్పి మోషే బ్రతిములాడినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన అంటూ ఉన్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నట్లయితే చూడండి 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నువ్వు మాతో కూడా వచ్చుట వల్లనే కదా, అట్లా మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదామని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నా కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా. హల్లెలూయా. నేను నీతో వస్తాను, నా కటాక్షం నీ ఎళ్ళ కలిగినది మోషే, నేను నీతో వస్తానని దేవుడు వారితో బయలుదేరినప్పుడే వారు అక్కడి నుండి ప్రయాణమైనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు మనతో ఉండరు, ఎప్పుడు మనతో రావడానికి ఆయన ఇష్టపడరంటే లోబడనొల్లని ప్రజలుగా మనం ఉండినప్పుడు, దేవుని మాటకి ఎప్పుడైతే మనం లోబడమో, దేవునికి ఎప్పుడైతే మనం ప్రాముఖ్యతనివ్వమో ఆయన మనతో ఉండరండి. ఆయన మనతో రావడానికి ఇష్టపడరు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మన పట్ల కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడని దేవునిగా ఆయన ఉన్నారని దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థము చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోబడనొల్లని ప్రజగా నీవు ఉన్నావా? దేవుని వాక్యానికి లోబడట్లేదా? ఆయన నీతో ఉండరు, నీతో ఉండరు. సదాకాలం నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, సదాకాలం నేను మీతో ఉంటానని ఒక అభయాన్ని ఇచ్చిన దేవుడు ఇక్కడ అంటున్నారు, నేను మీతో కూడా రాను అని. ఎందుకు రాను అంటున్నారని ఆయన దేవుడే అక్కడ చెప్తున్నారు, మీరు లోబడనొల్లని ప్రజలు, మీరు లోబడరు గనుక నేను మీతో రాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుని మాటకు లోబడాలి, దేవుని ఆజ్ఞలకు మనం లోబడాలి. దేవుని చెప్పినవన్నీ మనం చేసినప్పుడే ఆయన మనతో వస్తానంటున్నారు, ఆయన మనతో కూడా ఉంటానంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి ఎప్పుడు మనతో ఉంటుందంటే ఆయనకి లోబడినప్పుడే. చాలా సందర్భాల్లో లోబడడానికి మన బలహీనతలు ఒప్పుకోవు, మనలో ఉన్న పాపము ఒప్పుకోక ఆ పాపము దేవునికి లోబడకుండా చేస్తూ, పాపానికే లోబడేటట్లు, బలహీనతలకే లోబడేటట్లు
ప్రేరేపిస్తూ దేవుని కోపం పొందుకునేటట్లు చేసేది ఏంటండి? పాపము, బలహీనతలు. దేవుని బిడ్డలారా, వాటికి కాదు ప్రియ దేవుని బిడ్డలారా మనం లోబడడం. దేవుని మాటకి ఎప్పుడైతే మనం లోబడతామో ఆయన మనతో ఉంటానంటున్నారు. మనతో ఆయన వచ్చి గొప్ప కార్యాలు చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడలేని స్థితిలో నీవు ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నా నీ పాపములకు కాదు, నీ వ్యసనములకు కాదు, నీ బలహీనతలకు కాదు నువ్వు లోబడవలసింది. దేవుని మాటలకు లోబడు, దేవునికి విధేయుడిగా మారని దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా హృదయమును కఠినపరుచుకుంటూ జీవించినట్లయితే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎట్టి రీతిగా వస్తుందో తెలియదు, కానీ హఠాత్తుగా నాశనం వస్తుందని దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. నాశనం ఎందుకు పొందుకోవాలి? దేవునికి లోబడి విధేయత చూపితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఆయన మనతో ఉంటారు, మనలో ఉంటారు, మనతో వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో ఉంటే, మనలో నివాసం చేస్తే, మనతో కూడా ఉంటే, మనం వెళ్ళే స్థలాలకు ఆయన వస్తే ఎన్ని దీవెనలండి, ఎన్ని ఆశీర్వాదములండి. ఎన్ని ఆశీర్వాదములు నీ పాపాన్ని విడువక, నీ బలహీనతలను విడువక ఎందుకు పోగొట్టుకోవడం? దేవుని బిడ్డలారా, వాటికి కాదు లోబడవలసింది. దేవునికి మనం లోబడినట్లయితే దేవుని ఆశీర్వాదములను మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఎవరితో ఆయన ఉండరు? చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1 నుండి నేను చదువుతున్నానండి. తాళక బోరబోదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేక వేయము, వారి తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయులు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యం చదువుతున్నారని చాలామంది తలంచవచ్చు. వారు తిరుగుబాటు చేస్తూ, వారి పాపములను చేస్తూ, నువ్వు మాతో ఉండాలయ్యా, నువ్వు మా ప్రార్థనలు వినాలి, నువ్వు మా ఉపవాసం వినాలి, నువ్వు మా పట్ల కార్యాలు చేయాలి, మేము ఉపవాసం ఉంటే నువ్వు ఎందుకు చూడవు, నువ్వు మాకు ఎందుకు ప్రత్యక్షం కావట్లేదు అని దేవుణ్ణే ప్రశ్నిస్తున్నారు. వారు తిరుగుబాటు చేస్తున్నారు, పాపములో జీవిస్తూ ఉన్నారు. మరలా ఎవరిని ప్రశ్నిస్తూ ఉన్నారండి? దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారంట. మా ఉపవాసములను నువ్వెందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నువ్వు మాకెందుకు ప్రత్యక్షుడు కావట్లేదు అని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారంట. వారి బలహీనతలను యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఏమంటే, తాళక బోరబూదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. వారు ఏమి చేస్తూ ఉన్నారంటే, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించినట్లు వారై అనుదినము వారి న్యాయ విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొని కనుపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుబాటును మానరు, పాపములను మానరు, కానీ ఏమంటున్నారండి? న్యాయమును బట్టి మాకు తీర్పు తీర్చయ్యా, నీతిని కలిగి మేము బ్రతుకుతున్నామని ఒక అబద్ధ ప్రార్థనలు వారు చేస్తూ ఉన్నారు. గనుక వారి బలహీనతలను వారికి తెలియపరచు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. వారు ఏం చేస్తున్నారంట? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందురు. మీ ఉపవాస దినమును మీరు వ్యాపారము చేయుదురు, మీ పరివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసము చేస్తూ ఉన్నారు, కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వక వ్యాపారము చేస్తూ, పనివారి చేత కఠినమైన పనులు చేస్తూ, వారిని బాధిస్తూ, వారి ఎళ్ళ ప్రేమ కనికరం లేకుండా ఉపవాసం ఉంటూ వీరేమంటున్నారండి? మేము ఉపవాసం చేస్తూ ఉన్నాం, నువ్వు మా ఉపవాసం ఎందుకు చూడవు, మాతో నీవు ఎందుకు ఉండట్లేదు
అని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారంట. దేవుడు వారికి సమాధానం ఇస్తున్నారు. మీరు ప్రేమ కలిగి ఉండండి, కనికరము కలిగి ఉండండి, ఇతరుల జాలి కలిగి ఉండండి, మీరు నీతిని అనుసరించండి, న్యాయ విధులను అనుసరించండి, అప్పుడు నేను మీతో ఉంటానని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యంలో మనం చూస్తాం 9వ వచనం. ఇవన్నీ చేసి మీరు ప్రార్థన చేస్తే అప్పుడు అంటున్నారు, అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఎప్పుడు ఆయన నేనున్నాను మీతో అంటారు? రక్త సంబంధులను ప్రేమించినప్పుడు, పనివారిని ప్రేమించినప్పుడు, కఠినత్వం పోయి జాలి కలిగిన హృదయంతో ఉన్నప్పుడు, ఇతరుల కనికర భావం కలిగి ఉన్నప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు, అప్పుడు ఆయన అంటున్నారు, అప్పుడు మీరు నన్ను పిలవగా నేనున్నానంటాను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 5వ వచనము నుండి 8వ వచనం వరకు మనం చదివినట్లయితే, మీరు ఇలా ఉన్నట్లయితే నేను మీతో ఉంటానని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఎప్పుడు ఉంటారు? ఎప్పుడు మనం పిలువగా నేను ఉన్నానని అంటారంటే, మన రక్త సంబంధులను మనం ప్రేమించినప్పుడు, మన పనివారిని మనం ప్రేమించినప్పుడు. హల్లెలూయా. వస్త్రములు లేని వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు, కలహాలు మాని వ్యాపారం చేయొద్దని దేవుడు మాట్లాడలేదు. కానీ ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో గడపక, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయక, వ్యాపారంలోకి వెళ్ళిపోయి వ్యాపారంలో పనివారి చేత కఠినమైన పనులు చేస్తూ, కలహాలాడుతూ, గుద్దిలాడుతూ, రక్త సంబంధాలకు ముఖం తిప్పుకుంటూ మీరు ఉపవాసం ఉంటున్నారే, నేను ఎలా మీతో ఉంటాను, నేను ఎలా మీ ప్రార్థనలు వింటాను అని దేవుడు మాట్లాడుతూ, మీరు ఈ విధంగా ఉండి మీ రక్త సంబంధాలను ప్రేమించి, మీరు ప్రేమ కలిగిన వారుగా ఉంటూ, నా మాటకు మీరు లోబడుతూ, నా మీద చేస్తున్న తిరుగుబాటును మాని, మీలో ఉన్న పాపములను మాని మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే యెహోవా ఏం చేస్తానంటున్నారు? అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప మాటను దేవుని యొద్ద నుండి మనం పొందుకునే ఆత్మీయతను మనం కలిగి ఉండాలనే దేవుని వాక్యం మనకి తెలియజేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. 3వదిగా మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆజ్ఞలను మీరి, దేవుని ఆజ్ఞలను మీరి మనం ఉపవాసం ఉండి, నువ్వు నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా, నా పట్ల కార్యాలు చేయయా అని నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వినను అంటూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 25 వరకు మీరు చదవండి. అక్కడ ఒక మంచి విషయాలు మనకు కనబడుతుంటాయి. రాజైన దావీదు దేవుని ఆజ్ఞలను మీరి పాపము చేసి, బెత్షెబతో పాపము చేసి ప్రియదేవుని బిడ్డలారా ఒక కుమారుని కని, ఆ కుమారుడు జబ్బు పడినప్పుడు ఆ కుమారుడు కొరకు ఉపవాసం ఉండి 7 దినములు భోజనము చేయక దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడంట. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడంట, ఈ బిడ్డను బ్రతికించయ్యా అని. దావీదు ఏ ఆజ్ఞను మీరాడండి? నువ్వు వ్యభిచరింపవద్దని ఆజ్ఞను మీరాడు, అబద్ధం ఆడవద్దని ఆజ్ఞను మీరాడు, నరహత్య చేయవద్దని ఆజ్ఞను మీరాడు. హల్లెలూయా, హల్లెలూయా. బెత్షెబా భర్త అయిన ఉరియాను యుద్ధమందు ముందు పెట్టి నరహత్య చేయించాడు. పాపం ఆయన చేసి నేను చేయలేదని అబద్ధం ఆడుతూ బ్రతుకుతూ ఉన్నాడు. నీ పొరుగువాని భార్యను ఆశించొద్దన్న ఆజ్ఞను మీరాడు. పొరుగువాని భార్యను ఆశించాడు, తన ఇంటికి తీసుకొని వచ్చాడు, ఆమెతో వ్యభిచరించాడు, పాపము చేశాడు. ఇన్ని బలహీనతలు తనలో ఉంచుకొని, అయ్యా నువ్వు నాతో ఉండాలి, నా ప్రార్థన వినాలి, ఈ బిడ్డను బ్రతికించాలని 7 దినములు భోజనం మాని దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థిస్తున్నాడంట. దేవుడు ఆ బిడ్డను బ్రతికించలేదు. దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ 7వ దినాన చనిపోగా దావీదు లేచి భోజనం చేసినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞలను మీరి, దేవుడు చెప్పిన ఆజ్ఞలను మీరి నువ్వు నా ప్రార్థన వినాలి, నాతో ఉండాలి, నాకు పుట్టినటువంటి బిడ్డను నువ్వు బ్రతికించాలి అని అడగడం న్యాయమా? న్యాయము కాదండి. దేవుడు న్యాయవంతుడు. ఆజ్ఞలను మీరి నువ్వు నాతో ఉండాలయ్యా, నా ప్రార్థన వినాలంటే ఆయన వినడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు.
రాజు అయితే ఏమిటండి, ఎవరిని కూడా ఆయన లక్ష్య పెట్టడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్పవారైనా ఆయన ఆజ్ఞలను మీరితే వారిని ఆయన లక్ష్య పెట్టే దేవుడు కాదు. వారి ఎళ్ళ జాలి చూపించే దేవుడు కాదైనా, వారి ఎళ్ళ కఠినముగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తెలుసుకున్నాడు, నా పాపమును బట్టే ఈ బిడ్డ చనిపోయాడని. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆజ్ఞలను మీరడాన్ని బట్టే నాకు ఏ నష్టం జరుగుతుంది, దేవుని ఆజ్ఞలను మీరడాన్ని బట్టే నేను ఈ ఆపదను ఎదుర్కొంటున్నానని తెలుసుకుంటున్నావా? తెలుసుకొని దాన్ని ఒప్పుకొని దావీదు వలె పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మరలా ఆయన్ని పాపముని క్షమించి నీతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడే దేవునిగా ఆయన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆయన మనతో ఉండరు, లోబడని హృదయాలు కలిగిన వారితో ఆయన ఉండరు, తిరుగుబాటు చేసే ప్రజలతో ఆయన ఉండరు, పాపం ఉంచుకొని దేవునితో వాదించే వారితో ఆయన ఉండరు, ఆజ్ఞలు మీరిన వారితో ఆయన ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డ, నువ్వు ఇలా ఉన్నావా? ఉంటే ఆయన నీతో ఉండరు, నీ పట్ల గొప్ప కార్యాలు చేయనని ఈ సాయంకాల సమయమున ఉపవాసి ప్రార్థన కొడుకులో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరితో ఉంటారు అని దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము దేవుని బిడ్డలారా 15 నుండి 18 వరకు మనం చదివినట్లయితే చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లు, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆయన ఎవరితో ఉంటానంటున్నారండి? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఆయన ప్రేమించే వారితో, ఆయన ఆజ్ఞలు గైకొనే వారితో ఆయన ఉంటానని, వారి కొరకైనా ఆదరణకర్తను పంపిస్తున్నానని, ఆదరణకర్త మీతో కూడా సదాకాలం ఉంటారని యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నట్లు ఆయన వాక్యంలో మనం చూస్తున్నాం. మిమ్ములను నేను అనాథలుగా విడువను, నేను మీతో ఉంటాను, మీలో నివాసం చేస్తాను అని ఆయన మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు ఆయన ప్రేమించినట్లయితే అన్నిటికంటే ఎక్కువగా నువ్వు ఆయన ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఆయన నీతో ఉంటానంటున్నారు, నీలో నివాసం చేస్తానంటున్నారు, సదాకాలం నీతో ఉంటారని వాగ్దానం ఇచ్చి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఆజ్ఞలు గైకున్నట్లయితే ఆయన నీతో ఉంటానని, నిన్ను అనాథగా ఆయన విడిచిపెట్టనని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమించే వారిని, ఆయన ఆజ్ఞలు గైకొనే వారితో ఆయన అంటూ ఉన్నారు, నేను మీతో కూడా ఉంటాను, ఎల్లప్పుడూ నిండుటకై, ఎల్లప్పుడూ కూడా నేను మీతో ఉంటాను, మిమ్మల్ని అనాథలుగా విడవనని దేవుడు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమిద్దాం, ఆయన ఆజ్ఞలను గైకుందాం, ఆయన మనతో నివాసం చేయడానికి చోటిద్దాం, ఆయన మనతో ఉండడానికి స్థలం ఇద్దాం. అలా ఇచ్చినట్లయితే నీ పట్ల గొప్ప కార్యములను ఆయన చేస్తానంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తే, నీ కుటుంబము కంటే, నీ యొక్క శరీరము కంటే, నీ అందము కంటే, నువ్వు ప్రేమించే వారి కంటే ఎక్కువగా నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తావో ఆయన నీతో ఉంటానంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనలను ప్రేమించే మనుషులను మనం ఎక్కువగా ప్రేమిస్తాం, వారి కొరకు దేవుని దగ్గర కూడా చెడ్డైపోతూ ఉంటాం, దేవుణ్ణి కూడా ప్రేమించడం మానివేస్తూ ఉంటాం. కానీ ఆ మనుషులు స్వార్థంతో మనల్ని ప్రేమిస్తున్నారని తర్వాత తెలిసి కృంగిపోతూ ఉంటాం. అయ్యో, నేను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించానే, నాకే అన్యాయం చేశారు, నన్నే మోసం చేశారు, వీరెంత స్వార్థ ప్రియులా,
తర్వాత తెలుసుకొని దేవుని యొద్దకు వచ్చి కన్నీరు కార్చి పశ్చాత్తాపడేవారు లేకపోలేదు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న మనిషిలో నిజమైన ప్రేమ ఎవ్వరిలోనూ లేదండి. స్వార్థముతోనే ప్రేమిస్తారు తప్ప నిజముగా నీ మేలు కోరి ప్రేమించేవారు ఎవరు కూడా లేరు. నీ మేలు కోరి నిన్ను ప్రేమించేవారు, నీ కొరకు ప్రాణం సైతం ఇచ్చినవారు, తన చివరి బొట్టు వరకు రక్తము కార్చిన వారు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. నీ కొరకు తన ప్రాణం ఇచ్చి తన రక్తమంతా కూడా కార్చిన ఆయన నీతో ఉంటానని ఆయన మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మనతో ఉండేటట్లు మనం ఆత్మీయతను కొనసాగిద్దాం. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన ఎవరితో ఉంటారని ఆయన మాట్లాడుతున్నారంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆ ఆలయాన్ని ఎవరైతే పరిశుద్ధంగా కాపాడుకొని పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవిస్తారో, వారి శరీరమును వారు పరిశుద్ధంగా కాపాడుకుంటారో, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి క్రియలు, వారి ప్రవర్తనను ఎవరైతే పరిశుద్ధంగా కాపాడుకుంటారో వారిలో నేను నివసిస్తానని, మీరు నాకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారండి. ఆయన ఎవరితో ఉంటానంటున్నారండి? వారిని వారు పరిశుద్ధముగా కాపాడుకుంటూ మనం ఆయన ఆలయమై ఉన్నామని మనం ఎరిగి మన దేహమును ఆయన కొరకు ఒక ప్రత్యేకంగా ఒక పరిశుద్ధముగా మనం కాపాడుకున్నట్లయితే ఆయన అంటున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో నివసిస్తుందండి. దేవుడు మనతో నివాసం చేయాలి అంటే మన దేహమును, మన శరీరమును ఆయనకు ఆలయముగా, పరిశుద్ధమైన ఆలయముగా ఎవరైతే మార్చుకొని వారిని వారు దేవునికి ప్రతిష్ఠించుకుంటారో వారిలో నేను నివసిస్తానని, వారిలో ఆయన ఆత్మను ఉంచుతానని దేవుడు పౌలు గారి ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరితో ఉంటారండి? ఆయన ప్రేమించిన వారితో, ఆయన ఆజ్ఞలు గైకునే వారితో, వారిని వారి పరిశుద్ధముగా కాపాడుకొని, ఈ దేహము దేవునిది, ఈ దేహము దేవుడు తన రక్తమిచ్చి కొనుక్కున్నారు కదా, గనుక ఇది విలువ పెట్టి కొనబడిన దేహము గనక ఈ దేహము దేవునికి ఆలయమై ఉంది గన అని ఎవరైతే ఎరిగి వారిని వారి పరిశుద్ధముగా కాపాడుకుంటారో వారిలో నేను నివాసం చేస్తానని, వారితో నేను ఉంటానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఆయనకు ఆలయములై ఉన్నాం. మనం ఆయనకి ఆలయమై ఉన్నాము కనుక మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకుందాం. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిద్దాం. మనం ఎప్పటికప్పుడు ఆయన రక్తం ద్వారా కడగబడుతూ ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిస్తూ ప్రతి బలహీనతలను విడిచిపెట్టి మన దేహమును, మన శరీరమును, మన ఆత్మను పవిత్రంగా ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన మనతో ఉంటానని, మనలో నివసిస్తానని మాట్లాడుతున్నారు కనుక మన దేహమును ఆయనకు పరిశుద్ధముగా సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, సదాకాలము నేను మీతో కూడా ఉంటానని. అని ఎవరితో ఉంటారు, ఎవరితో ఉండరో దేవుని వాక్యాలు మనం చెప్పుకున్నాం. లోబడనొల్లని ప్రజలతో ఆయన ఉండనంటున్నారు, తిరుగుబాటు చేసే ప్రజలతో ఆయన ఉండనంటున్నారు, పాపము చేస్తూ గుద్దులాడుతూ అన్యాయముగా ఉపవాసం ఉండేవారితో ఆయన నేను ఉండనని మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆజ్ఞలను మీరిన వారితో నేను ఉండను, వారి ప్రార్థన విననని దేవుడు మాట్లాడుతున్నారు. అయితే ఆయన ఎవరితో ఉంటానంటున్నారంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటూ వారి దేహములను దేవునికి పరిశుద్ధంగా ఎవరైతే సమర్పించుకుంటారో వారిలో ఆయన నేను నివసిస్తానని, వారితో నేను ఉంటానని దేవుడు మాట్లాడుతున్నారు కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో మనలను మనం ఆయనకు సమర్పించుకొని ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకు మనం పరిశుద్ధంగా అప్పగించుకొని ఆయన మనతో ఉండేటట్లు, ఆయన మనలో నివసించేటట్లు ఆయనకు మనం స్థలం ఇద్దాం, ఆయనకు మనం అవకాశం ఇద్దాం. ఆయన ద్వారా గొప్ప కార్యములను
పొందుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడారు కనుక మన హృదయాలు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరున్న స్థలంలో మోకరించి మీ 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, నా శరీరం నీకు అప్పగించుకుంటున్నాను. నా శరీరాన్ని పరిశుద్ధంగా నేను కాపాడుకోవడానికి నీ ఆత్మ సహాయం నాకు దయచే. అందరికంటే ఎక్కువగా నేను ప్రేమించడానికి, నీ ఆజ్ఞలు గైకొనడానికి నీ ఆత్మచేత నన్ను నడిపించు నాయనా. నీవు నాతో ఉండే ఆత్మీయతను నేను కొనసాగించడానికి, నీవు నాతో ఉండేటట్లు నేను ఆత్మీయతను కలిగి జీవించడానికి నీ సహాయం నాకు కలుగు చేయి నాయనా అని ప్రతి ఒక్కరూ మోకరిల్లి ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయా, ఎంతవరకు ఉపవాస ప్రార్థన కొడుకులో మా అందరితో మీరు మాట్లాడారు. అయా, మీరు ఎవరితో ఉంటారో ఎవరితో ఉండరో కూడా మాతో మాట్లాడారు గనుక మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు గైకొని పరిశుద్ధంగా మా దేహాలు నీకు సమర్పించుకొని నీవు మాతో ఉండే ఆత్మీయతను మేము కలిగి జీవించడానికి మీ ఆత్మ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ స్తోత్రాలు. ఈ సమయంలో నాతో ఏకీపించి ప్రార్థిస్తూ భారముతో వారి హృదయాలు తెరిచి కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారందరిపై నీ కృపనుంచండి. వారందరికీ మీ సహాయం కలుగు చేయనైనా నీకు వందనాలు. ఎన్నో సమస్యల్లో ఉన్నారు, ఎన్నో పరిస్థితులు ప్రభువా వారిని వెంటాడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అయా అప్పులనే సమస్యలు ప్రభువా, సమాధానము లేని సమస్యలు, కుటుంబంలో నెమ్మది లేదు, భర్తలో మార్పు లేదు, బిడ్డల్లో మార్పు లేదు. అయా, స్త్రీలుగా ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారయ్యా. అయా, వారి కుటుంబాల కొరకు గోజాడుతున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకొని వారందరికీ యేసుక్రీస్తు నామములో విడుదల కలుగు చేయండి. వారి కుటుంబంలో సమాధానం, వారి కుటుంబంలో నెమ్మది కలుగు చేయి. వారికి కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి, రుణ భారముల నుండి యేసు నామములో విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయం వారికి కలుగు చేయనైనా సమస్యల నుండి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి వందనాలు. అలాగే మాకు హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ నాకు హోలీ నాయనా మాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ మీరు దీవించండి. వారందరిపై నీ ఆశీర్వాదం ఉంచండి. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన. వారు ఇంకొనూ ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయండి. స్థానిక మా సంఘ బిడ్డలను దీవించండి. మా సంఘ కుటుంబాలన్నిటిపై నీ కృపనుంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీకు వందనాలు. మా దేశ పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాను. మా దేశంలో నెమ్మది కలుగు చేయనాయన. అసమాధానాలు కలుగు చేస్తున్న వ్యక్తులను దర్శించండి. వారిలో మార్పును కలుగు చేయండి. మా దేశంలో నెమ్మది దయచేయనా, సమాధానము దయచేయనా. అయా, కొన్ని రాష్ట్రాలు నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. అయా, ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాలపై మీ కృపనుంచునైనా, ఆ ప్రాంతాలపై నీ కృపనుంచునైనా. అక్కడ మీ సన్నిధి ఉంచండి. అయా, నీ బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించండి. మంచి పరిపాలన చేయనట్లు సహాయం చేయండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి వందనాలు. మా దేశంలో కరువు లేకుండా సమృద్ధి ఆహారం కలుగు చేయండి. మంచి వర్షాలు పడి మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయాళానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. మహోన్నతుడానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారందరూ మమ్మల్ని ప్రార్థన అవసరాలు కోరుతూ ఉన్నారు. వారి బిడ్డల భవిష్యత్తులను దీవించండి. వారి బిడ్డలకు చక్కటి ఉద్యోగంలో దయచేయండి. వారి బిడ్డలకు చక్కటి వివాహాలకు నాయనా జరిగేటట్లు సహాయం చేయండి. మీ సంకల్పం, మీ చిత్తం ఎవరి బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది దైవజనులు వారి మందిరముల కొరకు ప్రార్థించమని కోరుతున్నారు. మందిరములని, దైవజనులకు చక్కటి మందిరములను మీరు నాయనా కలుగు చేయండి. చక్కటి స్థలములను వారికి ఏర్పరచండి. సంఘాలను బలపరచండి. సంఘాల్లో ఉజ్జీవం దయచేయండి. ప్రార్థన మంట కలుగు చేయండి. ప్రార్థన భారము కలుగు చేయండి. ప్రభువా, అయా, నీ బిడ్డలైన వారందరూ కూడా ఏక మనస్సు కలిగి మా రాష్ట్రాల కొరకు, మా దేశము కొరకు, మా పట్టణాల కొరకు, మా గ్రామాల కొరకు బలముగా ప్రార్థించే ఐక్యతను, ఈ ఏక మనస్సును కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీకు వందనాలు. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా పరిచర్యను దీవించండి. మా పరిచర్య పని కృపనుంచండి. మా పరిచర్యకు కావలసిన సమస్తాన్ని దయచేయమని మరొకసారి ప్రభువా మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ స్థలాలు సమర్పిస్తూ యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోనికి దుష్టులను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక, తన సమాధానముతో మిమ్ములను నింపునుగాక. ఆమేన్.